ఈరోజు ఉదయం వచ్చేసరికి జేఎన్టీయూజీవి 2-2 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. అది R20, R19, R60. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి. సో వాళ్ళు పోల్ పర్సంటేజ్ ఎలా ఇచ్చారు. ఇక నెక్స్ట్ జేఎన్టీయూజీవి 321112 బీటెక్ రిజల్ట్స్ ఇప్పుడు R23, R20, R19, R60 దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసిన గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక ఆర్సీఆర్బీ రిజల్ట్స్ గురించి వీటన్నిటి గురించి కూడా అందులో ఏమైనా పీడిఎఫ్స్ కానీ ఏమైనా షేర్ చేస్తాను. ఇక వచ్చేసరికి సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. ఇక టాపిక్లో పెడితే పోల్ పర్సంటేజ్ బాగాలేదండి. 51% పాస్డ్ అని పెట్టారు. ఎక్కువ శాతం మంది ఫెయిల్ అయ్యారని చెప్పేసి పెట్టారు. వాళ్ళు స్టూడెంట్స్ కామెంట్లు కూడా పెడుతున్నారు, ఎంత బాగా రాసినా ఫెయిల్ చేశారు సార్ అని చెప్పేసి, కరెక్షన్ టఫ్గానే జరిగిందండి అని చెప్పేసి. సో 2-2 ఎప్పుడు కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది జేఎన్టీయూజీవికి. లాస్ట్ టైం నుంచి చూస్తున్నాం కదా. ఇక 2-2 దానికి పక్కన పెడితే ఇక 3-2 బీటెక్ రిజల్ట్స్, 1-1 బీటెక్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ అవుతాయి. అది అంటే 1-2 రోజులు తేడాతో. ఇక ఆ తర్వాత 1-2 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. అయితే 3-2-1-1 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ సాటర్డే లోపే వచ్చేస్తాయండి. 1-2 వచ్చేసరికి నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా కనుక ముందు కనుక ఒకటి రిలీజ్ అయితే సాటర్డే, ఇక ఆ తర్వాత మిగతా 2 నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతాయి అనమాట. మొత్తానికైతే ఈ మార్చి 10th లోపు మీ రిజల్ట్స్ మొత్తం కూడా డిక్లేర్ అయిపోతుంది. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అంటే 3-2 వచ్చేసరికి బాగానే జరుగుతుందండి. 1-1, 1-2 మాత్రం బేసిక్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అయితే ఖచ్చితంగా అయితే స్ట్రిక్ట్ గానే ఉంటుంది. దాన్ని ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.